శ్రీశైలంలో భావసార క్షత్రియ సత్ర నిర్మాణం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భావసార క్షత్రియ సమాజం కోసం త్వరలో సత్రం నిర్మించనున్నట్లు భావసార క్షత్రియ శ్రీశైలం అన్నదాన సత్రం సొసైటీ అధ్యక్షులు హంచాటే రవి శంకర్ రావు ప్రకటించారు. ఈ మేరకు సత్రం నిర్మాణం కోసం కాసన్ డిపాజిట్ గా 50 లక్షల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ శనివారం నాడు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం శ్రీనివాసరావుకు సమర్పించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల భావసార క్షత్రియ జాతి సభ్యుల ద్వారా సత్రం నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు రవిశంకర్ వెల్లడించారు. ఈ దినము అనగా 28/12/24వ తారీఖున శ్రీశైల పుణ్యక్షేత్రమునందు రాష్ట్ర ప్రభుత్వము భావసార క్షత్రియ కమ్యూనిటీకి 50 సెంట్ల స్థలాన్ని కేటాయించిన దాని విషయమై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 200 మంది నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని ఏ విధంగా అయితే పాలక మండలి నియమ నిబంధనల ప్రకారము 50 లక్షల రూపాయల చెక్కును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఎం శ్రీనివాసరావు సార్ గారికి సమర్పించడం జరిగింది. తొందరలో రాష్ట్ర ప్రభుత్వము మాకు దగ్గరలో అన్నదాన సత్రాన్ని 1/2 ఎకరాను కేటాయించిన మరుక్షణము దేశవ్యాపితంగా భావసార క్షత్రియ ప్రతి ఒక్క సోదర సోదరీమణులకు కలిసి మనమందరము ప్రతి ఒక్కరూ పాల్గొని 3 సంవత్సరాల కాలములో అన్నదాన సత్రాన్ని పూర్తి చేసి యావత్ దేశవ్యాపితంగా మన భావసార క్షత్రియుల యొక్క 30 సంవత్సరాల కళను మనము పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దావిపులే తారకేశ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క భావసార క్షత్రియ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న నా పేరు రవిశంకర్ హంచాటే, భావసార క్షత్రియ శ్రీశైల అన్నదాన సత్ర సొసైటీ ప్రెసిడెంట్.